ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హలో, మీ పేరు? నా పేరు శోభారాణి. శోభారాణి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారండి? నేను షాపూర్ నగర్ నుంచి వచ్చానండి. షాపూర్ నగర్. అవునండి. ఓకే, హలో అండి. హాయ్, మీ పేరు? దీపిక. దీపిక. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బోయిన్పల్లి నుంచి వచ్చానండి. బోయిన్పల్లి. ఓకే, దీపిక గారు, శోభారాణి గారు ఇద్దరు ఈ రోజు వంటలు చేయడానికి రెడీయా? రెడీ అండి. రెడీ. మాతో చేయించడానికి మీరు కూడా రెడీయా? ఎస్, ఐ యామ్ ఆల్వేస్ రెడీ. ఓకే. సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? లేదండి, ఇక్కడికి వచ్చాకే. ఇక్కడికి వచ్చాకే పరిచయమా? ఓకే, సో మరి ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దామా? చూసేద్దాం. వెయిటింగ్ లో ఉన్నామండి ఇక్కడ. వెయిటింగ్. చాలా సేఫ్ అండి నుంచి. మీరు బాగా టెన్షన్ పడిపోతున్నట్టున్నారు కదా? టెన్షన్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ టెన్షన్ వచ్చేస్తుంది. అస్సలు రాదు. ఇక్కడికి వచ్చాక టెన్షన్ వస్తుంది, నన్ను చూసాక పోతుంది. పోయిందా లేదా? చాలా పోయింది. అది చూద్దామా? ఓకే. ఓ, దోసకాయ. దోసకాయ. దోసకాయతో వంటలు చేస్తూ ఉంటారా? చేస్తుంటామండి. చేస్తుంటారు. మీరు దీపిక గారు? చేస్తుంటామండి. ఓకే, అయితే ఈ రోజు కూడా అలాగే చేసేసేయండి. ముందు ఈవిడ టెన్షన్ పడుతున్నారు కాబట్టి మీరే చేసేసేయండి. ఓకే, తప్పకుండా. టెన్షన్ పోద్ది. ఏం చేయబోతున్నారు దోసకాయతో? దోసకాయ గోంగూర. దోసకాయ గోంగూర. వావ్, మంచి కాంబినేషన్. స్టార్ట్ చేద్దామా? ఆలస్యం ఎందుకు ఇంకా? అబ్బా. ఓకే, దోసకాయ గోంగూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దోసకాయ గోంగూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, గోంగూర 2 కప్పులు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 3, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. శోభారాణి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా ఆయిల్ వేసుకుందాం అండి. ఓకే. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం అండి. ఓకే, ఏం పోపు అక్కర్లేదా? పోపు అవసరం లేదండి. జీలకర్ర పెట్టుకున్నారు మరి? జీలకర్ర ఇది మిక్సీ చేసుకోవడానికి. ఓకే. ముందుగా ఫస్ట్ వేయించుకుంటూ తర్వాత ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి. ఓకే. అవి వేగుతూ ఉంటాయి కొంచెం. ఆ, ఈ లోపల మనం పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు మిక్సీ చేసుకోవాలి. ఓకే, మీరు చేసుకుని తెచ్చారా? ఆల్రెడీ నేను తీసుకుని వచ్చానండి. ఓకే, ఇది మిక్సీ పెట్టి చేసుకున్నాము. ఇది ఫైనల్లో యూజ్ చేస్తాం మనం. ఫైనల్ గా యూజ్ చేస్తారు? ఫైనల్లో యూజ్ చేస్తాం. పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు కలిపి మిక్సీ చేసుకుంటాం. అందులోనే 2 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర 4 కలిపి మిక్సీ చేసుకోవాలి. ఉప్పు ఏమన్నా వేసారా? ఉప్పు కొంచెం వేసుకున్నాను. అది కూడా చెప్పాలి కదా. మర్చిపోయానండి. అన్ని మర్చిపోతే ఎలా? ఇంకేమన్నా వేసారా? ఇంకేం వేయలేదండి. ఓకే, సో జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొంచెం ఉప్పు వేసుకుని పేస్ట్ చేసుకున్నారు, అంతేనా? అంతే అండి. ఇప్పుడు ఇందులో ఏం వేస్తారు? ఇందులో దోసకాయ ముక్కలు వేసుకోవాలి. సో కొంచెం ఇంకా మగ్గాల. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం మగ్గనివ్వండి, కొంచెం మగ్గాలి కదా, చూసుకోండి మీరే. లేదు, ఇంకొంచెం మగ్గాలి. మగ్గాల. మూత పెట్టి మగ్గిద్దాం, అలా వదిలేద్దాం? అలాగే ఉండండి నీనా. ఓకే, ఓకేనా? సరిపోతుందా? సరిపోతుందండి. మగ్గింది కదా. నెక్స్ట్ ఏం వేస్తారు? ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. మనం ఇంతకుముందు పచ్చిమిర్చిలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు గోంగూర వేసుకుందాం. ఓకే. ఈ గోంగూర కూడా కొంచెం మగ్గాలి. మీరు పులుపు ఇష్టంగా తింటారా? నేను పులుపు ఎక్కువ తిననండి, నాకు పులుపు పడదు. ఓ, మీకు నా లక్షణాలు చాలా ఉన్నట్టున్నాయండి. అవునా? అయితే ఓకే, నేను కన్ఫర్మ్ అయిపోయాను. ఏం కన్ఫర్మ్ అయిపోయారు? ఏమిటది? నేను కూడా మీలాగా వస్తాను పైకి అని. పైకి అంటే ఏలాగా? హైట్ లోనా? కాదండి, నేను ఆల్మోస్ట్ మీ హైట్ ఉంటాను. మీరు నా హైటా? ఎక్కడ జూమ్ చేయండి కెమెరా ఒకసారి.
ఏంటండి మీరు అలా హీల్స్ అనేసారు వేసుకుంటారండి ఒక్కసారిగా? నేను హీల్స్ వేసుకోలేదు. నేను హీల్స్ వేసుకున్నానా? నేను ఇప్పుడు దీని మీద ఎక్కి నిలబడాలి చూపివ్వాలంటే. పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, ఆ, సాల్ట్. ఉప్పు, ధనియాలు అన్నీ వేసుకుని పేస్ట్ చేసుకున్నారు కదా. ఎక్కడ నేర్చుకున్నారండి ఈ వంట? ఈ వంట మాకు మా సిస్టర్ నేర్పించిందండి. మీ చెల్లి? సిస్టర్ అంటే ఉమా, అక్క. పెద్ద ఆమె. అంటే నాకు తెలియదండి, సిస్టర్ అంటే అక్క అయినా అవ్వచ్చు, చెల్లి అనేవచ్చు. శోభ గారి ద్వారా చాలా తెలుసుకున్నారు. అవును తేజు గారి వల్ల. నేను కదా, ఎంత జ్ఞానోదయం అయిందో. జ్ఞానోదయం ఎలా అవుతుందండి? అదే మీరు మిమ్మల్ని చెప్పిన- చూసాక ఆ, జీవిత చూసారా? గారు కొత్త పరిచయంలోనే ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు అలాగే పంచులు విసురుకుంటున్నారంటే మీ ఇద్దరు అదనమాట. ఇంకా మేమిద్దరం చాలా క్లోజ్ కొంచెం అయిపోయాం. కాంపిటీషన్ ఉండాలి కదా. కొంచెం కాంపిటీషన్ ఉండాలి. అవును, మాటల్లో కాదు వంటల్లో. వంటల్లో నాకైతే కాన్ఫిడెంట్ ఉందండి. మీకు కాన్ఫిడెన్సా? మీరే గెలుస్తారనా? అవును. ఇది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించట్లేదు? ఎందుకు? అలా చెప్పుకోకూడదండి కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు. నా వంట ఇంత స్మెల్ చూడండి ఎంత చక్కగా వస్తుంది. మరీ అలా పెట్టు. చాలా మంచి స్మెల్ వస్తుంది. గోంగూర ఎంత బాగా వస్తుందో. ఓకే, చూడండి ఎంత చక్కగా ఉంది అసలు. వద్దండి నా మాట వినండి. గోంగూర నువ్వే విన్ను. ఓ, గోంగూర Actually ఎప్పుడు ఇవాళ గోంగూర కాదనుకుంటా. దోసకాయ గోంగూర అండి. మరి దోసకాయ విన్ అవ్వాలంటే గోంగూర కాదు ఈరోజు. అవును కదా. సరే, మీరు దాంట్లో నాకు అయిపోయింది అంటే నేను అయిపోయిందండి. ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఓకే, కొంచెం వేసుకోండి, అది కూడా అవసరం అయితే. కొంచెం ఓకే, పెట్టుకుందాం. దోసకాయ గోంగూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. దోసకాయ గోంగూర తయారు చేసుకునే విధానం: ముందుగా పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక దోసకాయ ముక్కలు, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, గోంగూర వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ గోంగూర రెడీ.